సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ అంటూ అప్పుడెప్పుడో 2 పోస్టర్లు వదిలారు. వాటిని చూసినప్పుడే చెప్పా జేమ్స్ బాండ్ పక్కకు జరగాలమ్మా అని. నేనప్పుడు అలా మాట్లాడినందుకు ఇప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. ఇవాళ ఫస్ట్ సింగిల్ అంటూ బూమ్ బూమ్ అనే సాంగ్ ను వదిలారు. ఏముంది అసలు స్వామి ఆ సాంగ్? మేకింగ్ క్లిప్స్ లోనే మహేష్ బాబు పిచ్చెక్కించేస్తున్నాడు. పక్కా సాంగ్ లో ఎలా ఉంటాడో ఊహించుకుంటుంటే నా సామిరంగా నానా రకాలుగా అనిపిస్తుంది. జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ని మాస్టారు అయాన్ ఫ్లెమింగ్ గారు మీరు క్రియేట్ చేసి ఉండొచ్చు. దాన్ని పట్టుకుని చాలా మంది మేమంటే మేము సిసలైన జేమ్స్ బాండ్ అని కాలర్ ఎగరేశారు. కానీ అసలైన కట్అవుట్ ఇక్కడుంది. అబ్బబ్బబ్బా, మేకింగ్ వీడియోలోనే ఏమన్నా వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయా? సిసలైన మ్యాటర్ ని ఇక్కడ పెట్టుకుని ఎవరెవరిలోనో జేమ్స్ బాండ్ ని ఎదుర్కొంటున్నారు అని ఈ వీడియో చూస్తే ఎవరికైనా అనిపించింది. సంషేర్ అండ్ సవాల్, ఏ జేమ్స్ బాండ్ అయినా ఇంత అందంగా ఉన్నాడా? మొహమాట పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. ట్రూ జేమ్స్ బాండ్ తెలుగువాడు అంతే. ఈ ఫీలింగ్స్ అన్ని ఫస్ట్ సింగిల్ వింటున్నప్పుడే కలిగిపోయినాయి. అంత చక్కగా డిజైన్ చేశాడు మురుగదాస్. అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. హరీష్ జయరాజ్ ఎక్కడదో ట్యూన్ కాపీ కొట్టుకొచ్చాడు అనే కొంతమంది వేలెత్తి చూపిస్తున్నారు. ఏదేమైనా గానీ బంబాడ్ గా ఉంది ట్యూన్. మహేష్ అపీరెన్సే రచ్చరచ్చగా ఉంది, కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి గారు కూడా ఈ పాటకు సంబంధించి మామూలుగా పేల్చలేదు పదాలని. ఆటం బాంబులతో సమానమే. చట్టం షట్టు నలిగిపోతే చేసేస్తాడు ఇస్తిరి, వీధికి వినపడకుండా చీమలు వెయ్యవులే చిటికలు. సూపర్ ఇంట్రెస్టింగ్ గా లిరిక్స్ ని ఏడ్చి కూర్చారు శాస్త్రి గారు. నిఖితా గాంధీ బ్రహ్మాండంగా పాడారు ఈ పాటని. అనుమానమే లేదు, ఈ సాంగ్ ఆన్ స్క్రీన్ వెర్రెత్తించేస్తది. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు హాలీవుడ్ జేమ్స్ బాండ్ ను చూసే ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు రోజులు మారాయి. మహేష్ బాబుని జేమ్స్ బాండ్ గా చూసి హాలీవుడ్ జేమ్స్ బాండే ఇన్స్పైర్ అవ్వాల్సిన రోజులు వస్తాయి. అతిశయోక్తి కాదు బ్రదర్స్, ఇది నిజం. మహేష్ అంత అందగాడైన జేమ్స్ బాండ్ ను చూపెట్టండి, ఇది మనం గర్వపడాల్సిన అంశం. బాహుబలిని చూసి ఆల్రెడీ బాలీవుడ్ స్టార్స్ భయంలో పడ్డారు. కొట్టు సూపర్ స్టార్ మహేష్, నువ్వు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని చాటుదాం. ఎక్కువ థింక్ చేయటం కాదు బ్రదర్, నిజాలు నియర్ గా ఉన్నాయి. తెలుగు సినిమా ఇండియాని ఏలే సమయం వచ్చింది. జూలు విదిలించే సమయం ఇది. దొరికినంత దోచుకోవటమే. స్పైడర్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇండియాని బాహుబలి మాదిరి తన వశం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.